ते बहुवक्त्रनेत्रम् महाबाहो बहुबाहोरुपादम् बहूदरं बहुदंष्ट्राकराळम् दृष्ट्वा लोकाः प्रव्यथितस्तथाहम् नभस्पृशं दीप्तमनेकवर्णम् व्यात्ताननं दीप्तविशालनेत्रम् दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि समं च विष्णो ते మహత్ రూపం. మహత్ రూపం అంటే నీ యొక్క గొప్ప, ఎంత గొప్ప విశ్వరూపం అంటే అది మహత్ రూపం. ఏముంది ఆ మహత్ రూపంలో? బహు వక్త్రనేత్రం, బహు బాహ ఊరు పాదం. అవునా? అంటే ఏంటి? వక్త్రములు, అనేకమైనటువంటి నోళ్ళు, అనేకమైన నేత్రములు, అనేకమైన బాహువులు, అనేకమైన ఉదరములు, అనేకమైన పాదములు, తర్వాత ఊరువులు, తోడలు, బహు దంష్ట్రాకరాళం. తర్వాత ఆ నోళ్ళు కూడా ఎలా, నోళ్లలో ఉన్న దంతములు కూడా ఎలాగున్నాయి? దంష్ట్రాకరాళం. మామూలుగా దంతములు అంటారు, దంష్ట్రాకరాళం అంటాడు. భయంకరమైన దంతాలు, కోరలు కోరలు అంటారు చూడండి, దంష్ట్రులు అంటారు. అది కూడా భయంకరమైనటువంటిగా ఉన్నాయట, భయం గొలిపేటట్టుగా ఉన్నాయి. ఏవి? కోరలు, కోరపళ్ళు అంటారు చూడండి, అవి అవి కనిపిస్తున్నాయట. ఆ తర్వాత దృష్ట్వా, ఇవన్నీ చూసి లోకాహ ప్రవ్యథితాహ, ఈ లోకమంతా కూడా ఏమైపోయింది? లోకాలన్నీ, ఇందాక ఏమన్నారు? మూడు లోకాలు అన్నాడు, ఇప్పుడు లోకాలన్నీ ప్రవ్యథిత అంటే భయపడిపోయాయి. తథా అహం, నేను కూడా, లోకాలు భయపడ్డాయి, నేను కూడా భయపడుతూ ఉన్నాను. ఎంత పెద్దగా ఉంది? నభస్పృశం అంటే ఆకాశాన్ని అంటేటువంటిది. దీప్తం, బాగా జాజ్వల్యమానంగా ప్రకాశమానమైంది ఆ రూపం. అనేక వర్ణం, అంతేగా, అనేకమైన ఇవి ఉన్నప్పుడు అనేక వర్ణములు ఉన్నాయి. అయితే ఇక్కడ మారింది కొంచెం. ఎలాగుంది? వ్యాత్తాననం, ఇందాక ఇది చెప్పలే, ఇప్పుడు నోరు తెరుచుకొని ఉందట. ఒక నోరు కాదుగా, అనేకమైన నోళ్ళు, బహువక్త్రం అన్నాడు కదా, అనేకమైన నోళ్ళు అన్ని తెరుచుకొని ఉన్నాయట. దీప్త విశాల నేత్రం, అన్ని కళ్ళు ఎలాగున్నాయి? విశాలముగా ఉన్నాయి. దాంట్లో నుంచి నిప్పులు వస్తున్నట్టుగా, వెలుగులు వస్తున్నట్టుగా కనిపించిందట. ఆ నోళ్ళు కూడా తెరుచుకున్నట్టుగా కనిపించిందట. నిజమే మరి, అన్ని కళ్ళు, అన్ని నోళ్ళు, ఒక నోరు తెరుచుకొని ఎవరైనా వస్తేనే భయం. అవునా? అన్ని నోళ్ళు తెరుచుకొని, అన్ని కళ్ళు ఇలా తెరుచుకొని, అన్ని బాహువులు ఎన్ని ఉంటే అది తెరుచుకున్నప్పుడు భయం వేస్తుంది ఎవరికైనా, వీడేం చేస్తాడో అని. కాబట్టి ఈయన కూడా అలా కనిపించింది. అందుకని ప్రవ్యథితాంతరాత్మ, ఈ రూపాన్ని చూసి నాకు చాలా వ్యథిత అంటే బాధ కలిగింది. అంటే బాధ కాదు, అక్కడ తట్టుకోలేకపోయింది, భయం వేసింది అనమాట. వ్యథిత అంటే బాధతో కలిగిన, భయంతో కలిగిన బాధ. భయం వేసినప్పుడు బాధ కలుగుతుంది కదా, అది. ఈ భయం వల్ల ధృతిం న విందామి, నాకు ధైర్యం లేకుండా అయిపోయింది. నా శమం, శాంతి లేదు, ధైర్యం లేకపోతే శాంతి లేదు, ధైర్యం లేదు. నా శమించ విష్ణు, ఓ విష్ణు. చూడండి, మళ్ళీ ఆయనకి విష్ణువే ఇష్టం, అందుకని విష్ణు అని సంబోధిస్తున్నాడు. అని విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని ఒక అర్థం, ఈ విశ్వాన్ని నిలబెట్టేవాడు అని అర్థం. ఇందాక ఏమన్నాడు? లోకాహ ప్రవ్యథితాహ,
కాబట్టి ఈ భయంకరమైన రూపాన్ని చూసి లోకాలన్నీ కూడా భయపడుతున్నాయి, తాను కూడా భయపడుతున్నాడు. తథా అహం, భయమే కాదు ఇక్కడ ఏమన్నాడు, ధైర్యం కూడా కలగట్టు. నిజమే కదా, భయం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాడు కదా మనిషి. ఒక రకంగా నిస్సత్తు వచ్చేస్తుంది మనిషికి. నా శమం, భయపడ్డప్పుడు శాంతి ఉంటుందా? ఉండదు, శాంతి ఉండదు. తర్వాత ధైర్యం, ధృతి అంటే కోల్పోతాడు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ చాప్టర్ లో అర్జునుడికి బాధ కలిగినప్పుడు ఏమైంది, విపరీతమైన శోకం వచ్చినప్పుడు నిలబడలేకపోయిలా, నిలబడ్డానికి కూడా చేత కాలేదు. ఈ విశ్వరూపాన్ని చూసేటప్పటికి ఏమైంది, ఆయనకి భయం వచ్చేసింది, అత్యంత ఆశ్చర్యం కలిగింది. భయపడటంతో పాటు ధైర్యాన్ని కోల్పోయి నాకు మనస్సు కూడా శాంతి లేకుండా పోయింది. ఇదేంటబ్బా విశ్వరూపాన్ని చూసి అంత, మరి నువ్వు కోరుకున్నావు అదే. విచిత్రం ఏంటంటే ఏది కోరుకుంటే అదే వస్తుంది. ఈయన శాంతమైన రూపాన్ని ఏది కోరుకోలేదు, ఇది ఏదని అడగలేదు. ఇన్ని ఉన్నటువంటి రూపం ఏమిటి అని అడిగాడు అంతే. మరి అయితే ఈ రూపం ఆయనకి ఎందుకు కనిపించింది? ఈయనకు తగిన సమాధానము ఈ రూపంలోనే దొరుకుతుంది. అర్జునుడి యొక్క సమస్యకి తగిన సమాధానము ఈ విశ్వరూప సందర్శనంలోనే దొరుకుతుంది. ఈ భయంకరమైన రూపము యశోదమ్మకు కనిపించలే, అక్రూరుడికి కనిపించలే. అక్రూరుడు కూడా చూశాడు ఒకానొక సమయంలో. ఆది మధ్యాంతములు నిండిపోయినటువంటి ఆది మహావిష్ణు రూపాన్ని ఆయన చూశాడు ఎప్పుడో. మరి ఆయనకి ఇది కనిపించలే, యశోదమ్మకి ఇది కనిపించలే, ఈయనకే కనిపించింది. కారణం ఏంటి? ఈయన సమస్య ఉంది కదా లోపల, జాడ్యం. నేను యుద్ధం చేయను చెప్పుతున్నాను కదా, దానికి సమాధానము ఇంతకు ముందేమో చెప్పాడు భగవంతుడు, ఇప్పుడు సందర్శింపజేయడానికి కావలసిన ఇది ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ రూపం, కారణం ఏంటి చెప్తున్నాడు ఆయన. దంష్ట్రాకరాణాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఎప్పుడైతే భయం వేసిందో, వ్యథితమయ్యాడో, ధైర్యాన్ని కోల్పోయాడో, ఆయనకి శాంతి కూడా దొరకలేదా? అంతేనా? నా శమం, శమం అంటే శాంతి. మనస్సు శాంతిని కోల్పోయింది భయపడ్డప్పుడు. అందుకని ఏమిటి ఇప్పుడు చెప్తున్నాడు, తే ముఖాని దంష్ట్రాకరాళాని దృష్ట్వా, నీ ముఖములో ఏమున్నాయి? దంష్ట్రాకరాళములు. కరాళం అంటే భయంకరంగా అందరిని నమిలి మింగి పారేసేటువంటి ఆ కోరలు కళ్ళు కనిపిస్తున్నాయి. పెద్ద పులికి జంతువులకి ఏం కనిపిస్తాయి? మనలాంటి పళ్ళు ఉండవు వాడికి, అవునా కదా? అందరిని నమిలి మింగి పారే, కరకర నమిలి మింగి పారేసి అవి దంష్ట్రాక అంటే దంష్ట్రలు. అది కూడా కరాళం అంటే అందరినీ భయంగా నవిలి పారేసి మింగి పారేసి అని. అవి చూసి అలాంటి నోళ్ళు ఉన్నాయట, తెరిచి ఉన్నాయి అన్నీ కూడా. అంటే ఎప్పుడు వస్తే మింగేయడానికి సిద్ధంగా, మింగి నవిలి పారేయటానికి. కాలానల సన్నిభాని ఎలాగున్నాయి? కాలాగ్నుల్లాగా ఉన్నాయి. ప్రళయకాల అగ్నులు అంటారే, ప్రళయకాల అగ్నుల్లాగా ఉన్నాయి అవన్నీ. ఆ తెరిచిన నోళ్ళన్నీ, అది భయంకరమైన కోర పళ్ళన్నీ కూడా, అవునా కదా? ఎవరికైనా అంతే. కాబట్టి అది చూసేటప్పటికి దిశోన జానే నా శర్మ లభే, దిక్కులు తెలియట్లేదు స్వామి నాకు, మొత్తం అంతా అదే కనిపిస్తోంది. ఇదే దిక్కు అనేది కూడా తెలియట్లే, దిక్కు దోచట్లేదు అంటారే. అంటే ఏంటి? బుద్ధి అక్కడ ఏమైపోయింది? ఆగిపోయింది. ఏ దిక్కో తెలియనటువంటి స్థితి. అన్ని దిక్కులు ఆయనే వ్యాపించి ఉన్నాడు. అన్ని పక్కల ఆయన నోళ్ళు, ఆయన కళ్ళు, ఆయన చేతులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా. అందుకని శాంతి, శమం అన్నాడు, ఇప్పుడు శర్మ అంటున్నాడు. శర్మ అన్న అదే అర్థం ఏంటి? శాంతి.
శర్మ నలభే, నాకు శాంతి దొరకట్లేదు, భయం వేస్తుంది. ఎందుకు భయం వేయాలి? ఆయన మింగేటట్టున్నాడు. అవునా? నవిలి మింగి పారేసేటట్టున్నాడు. అప్పుడు ఈ భయంకర రూపాన్ని చూసేటప్పటికి నాకు కష్టంగా ఉంది, చాలా శాంతి దొరకట్లేదు. అందుకని స్వామి ఏం చేయాలి ఇప్పుడు? ఓ జగన్నివాస అంటే ఏంటి? ఈ జగత్తుకి ఆధారమైన వాడా, ఓ ప్రభో ప్రసీద దేవేశ. ప్రసీద అంటే నా పైన అనుగ్రహం చూపించు స్వామి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ప్రసీద, అనుగ్రహం చూపించు. ప్రసీద ప్రసీద అంటే నాకు అనుగ్రహం చూపించు, అనుగ్రహం చూపించు అని అర్థం. ప్రసాదం కాదు, ప్రసీద. ప్రసాదం అంటే వచ్చేది మనకి. అంటే శాంతి. భగవంతుడు ఏం కోరుకోవాలి? మాకు అనుగ్రహం చూపించని కోరుకోవాలి. దాన్ని అందుకే ప్రార్థన చేస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహం ఇస్తూనే ఉన్నాడు. ఈయన కోరుకున్నాడు విశ్వరూపం, ఆయన ఏది కోరుకున్నాడో అదే అక్కడ కనిపిస్తోంది. సరే, ఇప్పుడు దంష్ట్రాకరములు, భయంకరమైనటువంటి కోరలు, పళ్ళు, అగ్ని జ్వాలల్లాగా ఉండేటువంటి నోళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ భయంకరమైన రూపం కనిపించింది? ముందు చూడండి, ఇప్పుడు సీన్ ఇదే. చూడండి, విశ్వరూపంలో ఒక్కొక్కటి ఒక సీన్ ఇలా మారిపోతుంది, గుర్తుందే? వీళ్ళందరూ దేవతలు కనిపించారు, కొంతమంది ఏమో ఆయనలో ప్రవేశించారు, కొంతమంది ఏమో చూస్తూ ఉన్నారు, దండాలు పెట్టుకున్నారు భయపడుతూ, కొంతమంది ఏమో ఋషులు స్తుతించారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇంతలో ఆ నోళ్ళన్నీ తెరుచుకున్నాయి, నిప్పులు కక్కుతూ ఉన్నాయి, అవునా కదా? కళ్ళు కూడా మంటలు కప్పుతూ ఉన్నాయి. అంతా ఎటు చూసినా వేడి వెలుగు అంతా వ్యాపించినట్టుంది. కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది. మొత్తం అంతా ఒకటే రూపం, నవస్పృశం, దశ దిశలా ఒకటే రూపం. అందుకే ఇలా రూపాన్ని చూస్తే ధైర్యం ఎవరికైనా కోల్పోతాడు. మామూలు ఆకారం కంటే ఒక పెద్ద ఆకారం కనిపిస్తేనే భయపడిపోతాడు మనిషి. ఇప్పుడు రాక్షసులు వాళ్ళందరూ పెద్ద సైజులో ఉంటారు. మనకి రామాయణంలో ఆయన ఎవరు? కుంభకర్ణుడు. వాము, ఆ సైజు ఎంత సైజు, మామూలు సైజు కాదు. ఇది సైజే లేదు దీనికి, పరిణామం లేదు కదా. దశ దిశలు మొత్తం భూమి ఆకాశములు నిండిపోయి అన్ని దిక్కుల ఉంటే, అన్ని దిక్కుల కళ్ళు నోళ్ళు ఇళ్ళు అన్ని కనిపిస్తుంటే ఆలోచించండి ఒక్కసారి, ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి. అందుకు శాంతించు, శాంతించు, నా పైన అనుగ్రహం చూపించు అన్నాడు. అయితే ఏమైంది ఇప్పుడు? ఇంతకీ ఈ తెరిచిన నోళ్లల్లోకి ఎవరు వెళ్తున్నారు? ఆయన నోరు తెరుచుకొని ఏం చేస్తున్నాడు ఆయన? అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణో విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇది అసలు ఆ నోళ్ళు ఎందుకు తెరుచుకున్నాయి విశ్వరూపంలో అంటే ఇక్కడ కనిపిస్తారు. సీన్ మారిపోయింది. ఇందాక నోళ్ళు తెరుచుకొని ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో ఏం కనిపిస్తున్నాయి? అవి అంటే ఈ కనిపించేటువంటి ఈ రూపములో ఏమన్నారు? ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహా అవనిపాల సంఘై. ధృతరాష్ట్ర పుత్రులు అందరూను, అవనిపాల సంఘై అంటే ఈ భూమిని పరిపాలించే రాజులు అందరూను
ఇంకా ముఖ్యంగా ఎవరు కనిపిస్తారు? భీష్మ, ద్రోణ, ద్రోణ, సూతపుత్ర. సో ఇప్పుడు కౌరవ పక్షంలో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళే. దుర్యోధనుడు ఎవరు నమ్ముకున్నాడు? వీళ్ళనే కదా. అందుకే వీళ్ళు తథా అసౌ అస్మదీయై అపి యోధ ముఖ్యై సహా, అంటే మా పక్షంలో అంటే పాండవ పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైన యోధులతో సహా అసౌ వక్త్రాణితే త్వరమాణ విశంతి, అంటే మీ యొక్క ఈ ముఖములలో విశంతి ప్రవేశిస్తున్నారు. ఎలాగూ? త్వరమాణ విశంతి. త్వరమాణ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పోటీపాడు ఒకటి పరిగెత్తుకెళ్ళి అందరూ ఆ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఎవరు? అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు అందరూ కూడా అలా ప్రవేశిస్తున్నప్పుడు, ఆ నోళ్లలో ఒక్కొక్కళ్ళు ప్రవేశిస్తున్నప్పుడు ఎలాంటి చెప్తారు? ఎలాంటి నోళ్ళు? దంష్ట్రాకారాలని భయానకాని. ఆ నోళ్లలో ఎలాగున్నాయి? దంష్ట్రాకారాళం అంటే భయంకరమైన పళ్ళు, నవ్వులు పారేసే పళ్ళు భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కటి. అలా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ప్రవేశిస్తుంటే కేచిత్తు దశనాంతరేషు విలగ్నాహ, తర్వాత చూర్ణితై ఉత్తమాంగై సదృశ్యంతే. ఆయన ఏం చేస్తున్నట్ట? ఆ నోట్లోకి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ ఆయన నవ్వులుతున్నట్ట. చూర్ణి, ఉత్తమాంగం అంటే తల, శరీరంలో తల ఉత్తమం కదా. ఆ తలల్లో ఏం చేస్తున్నట్టు ఆయన? చూర్ణం అంటే నవ్వులేస్తున్నాడు, బాగా నవ్వులేస్తున్నాడు. ఒక్కోసారి ఇలా మనం నవ్వులుతున్నప్పుడు ఏమైంది? కొన్ని పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా. పక్క వెళ్ళిపోతు మళ్ళీ ఏం చేస్తాం మనం? పళ్ళ మధ్యలోంచి తీసి మళ్ళీ నోట్లో వేసుకుంటాం. అది కేచిత్ దశనాంతరి. దశనం అంటే పళ్ళు. ఆ కూర పళ్ళ మధ్యలో కొన్ని ఇరుక్కుపోతుంటే మళ్ళీ వాటిని తీసుకెళ్ళి కదా మళ్ళీ లోపలికి నవిలి బాగా చక్కగా మింగేస్తాం. ఆ రూపం ఇది ఒక భయంకరమైనటువంటి రూపం. ఏంటండి ఆయన అంత ఏంటి? క్రూర మృగాల కంటే భయంకరంగా ఉన్నాడే. క్రూర మృగాలంటే మనుషులే చంపుతాయి, మింగుతాయి. ఈయన అంతకంటే క్రూరంగా ఉన్నాడు. ఆయన ఏం చంపట్లేదు, వీళ్ళే వెళ్ళిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. క్రూర మృగాలు ఆకలి కోసం చంపుతాయి, ఆకలి తీరిన తర్వాత ఏం చెయ్యవు. అవునా? వీళ్ళందరూ ఏమంటారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు దాంట్లోకి. మిడతలు తర్వాత శ్లోకంలో చెప్తాడు ఎగ్జాంపుల్, నేనేం చెప్పక్కర్లేదు, భగవంతుడే చెప్పాడు. అవునా? కాబట్టి ప్రవేశించుకుంటే ఎలాగ? త్వరమాణ విశక్తి. త్వరమాణ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? ఎవరు టైం వస్తే వాడు వెళ్ళిపోతుంటాడు దాంట్లోకి. కాలపురుషుడు కదా ఆయన. కాబట్టి ఇదంతా ఏంటి? కాలపురుషుడు రూపమే ఒక రకంగా చెప్పాలంటే. కాలోస్మి లోక క్షయకుల ప్రబుద్ధ తర్వాత వస్తుంది, ఆయనే చెప్తుంటాడు భగవంతుడు. ఇంతకుముందు చెప్పాడు, విభూతి యోగంలో చెప్పలేదా? కాల కలయతామహం చెప్పాడుగా. అదే ఇక్కడ విభూతిలో కనిపిస్తోంది, విశ్వరూపంలో. ఇందాక విభూతిలో చెప్పితే విశ్వరూపంలో కనిపిస్తుంది. కాబట్టి అర్జునుడికి యోధముఖ్య. ఇంకోటి కూడా, యుద్ధములో ఎవరు చచ్చిపోతారు? ఒక కౌరవులే చచ్చిపోతారా? పాండవులు కూడా చచ్చిపోతారు కదా. రెండు పక్కల వాళ్ళు పోతున్నారు. అందుకని మా పాండవ పక్షంలో ఉండే యోధ ముఖ్యులు కూడా, అస్మదీయులు కూడా పోతున్నారు. అలాగే కౌరవుల్లో ఉన్నటువంటి, కౌరవ పక్షంలో ఉన్నటువంటి రాజు ధృతరాష్ట్రపుత్రులు వెళ్ళిపోతున్నారు. రాజులందరూ వెళ్ళిపోతున్నారు. ద్రోణ, భీష్మ, కర్ణులు కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరు మిగులుతారు? ఎవరు మిగులుతారు? అలా వెళ్ళిపోతుంటే భయంగా విశ్వరూపుడైనటువంటి ఆయన నవ్వులుతూ ఉంటే, మధ్యలో వీళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటే, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఈ రూపాన్ని చూసి ఆయన భయపడ్డాడు. అయితే ఈ కాలపురుషుడిలోకి, కాలపురుషుడు అనే పది ఇక్కడ చెప్పలేదు, తర్వాత చెప్తాడు ఆయన. ఈ విశ్వరూపుడిలో నోళ్లలోకి వీళ్ళందరూ ప్రవేశించే విధానం ఎలాగున్న దానికి 2 శ్లోకాలు చెప్తాడు. ఎలా ప్రవేశిస్తున్నారు వీళ్ళు? యథా నదీనాం బహవోంపువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి
తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతే. ఇప్పుడు చూసారా, ఇప్పుడు అర్జునుడు విశ్వరూపాన్ని ఎప్పుడు చూస్తున్నాడు? యుద్ధం ఇంకా మొదలైందా? మొదలు కాలే. అసలే మొదటి బాణం కూడా ఇంకా కొట్టలేదు, ఎవరు చచ్చిపోలే ఇంకా. కానీ ఈయనకి కనిపిస్తుంది, అంటే జరగబోయేదే. అవునా? జరగబోయేదే అంటే ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నాడు. అంటే ఈ కాలపురుషుడు ఎవరు? ఈ భగవంతుడు ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలే కాల పరిమితికి లోను కాదు, అనంతుడు. అవునం కదా? కాబట్టి స్పేస్ అండ్ టైం, దేశ కాలముల యొక్క పరిమితి లేనటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయనలో అన్ని ప్రాణులు ఉంటారు, అన్ని ప్రాణులు ఆయనలోనే లైవ్ అయిపోతుంటారు. అవునా కాదా? సో కాలాతీతుడైన అయినటువంటి కాలపురుషుల్లో ఏమవుతుంది? గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకటైపోతాయి. కాబట్టి ఆయనలో అన్నీ కనిపించాలి. ఇప్పుడు జరగబోయేది, ప్రస్తుతం ఉన్నది, అన్నీ కనిపిస్తుంది. అది తర్వాత ఇప్పుడు ఎలా ప్రవేశిస్తున్నారు ఆయన ముఖములోకి వీళ్ళందరూ కూడాను? త్వరమాణం అని చెప్పాడు ఇందాక. అంటే ఏంటి? వేగంగా, త్వరపడి పరుగులెత్తుకుంటూ. ఎలా ఎలా పరుగులెడుతున్నారట? యథా నదీనా బహవః అంబువేగా. నదులు ఏమవుతున్నాయి? ఎక్కువ బాగా ప్రవాహం, వర్షం పడ్డప్పుడు బాగా ప్రవాహ రూపంలో నదులు ఏమో వేగంగా, నదీ ప్రవాహం ఎంత వేగంగా అలా పరుగెత్తుకొని నదులన్నీ ఏమవుతున్నాయి? సముద్రం ఏవ అభిముఖాద్రవంతి. సముద్రం వైపే అన్ని నదులు ఏమవుతున్నాయి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ద్రవంతి అంటే పరిగెడతాయి. ఏ నది అక్కడ పుట్టినా ఎటుపోతాయి? సముద్రం వైపు వెళ్ళిపోతున్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడెక్కడ పుట్టారు? అందరూ ఒక చోటుకి వచ్చారు. దీనికి యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు వెళ్ళిపోతారు. అంతే కదా? కాబట్టి నదులు సముద్రంలో కలిసినంత సహజంగా, ఎంత సహజంగా? వేగా అన్నాడు. వేగంగా వెళ్ళిపోతాయి నదులన్నీ, సహజంగా వెళ్ళిపోతాయి, అప్రత్తంగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ జీవులందరూ ఏమైపోతారు? ఇప్పుడు అంత సహజంగా ఆయనలో కలిసిపోతారు అందరూ కూడా. అయితే కొంతమంది ముందు, కొంతమంది వెనక, అంతే తేడా. అందుకే ఆయన చెప్పాడు, కృష్ణుడు మొదలే చెప్పాడు ఏమని? గతాసూన్ అగతాసూశ్చ నానుజంతి పండితా. అవునా? ఇంకా వెళ్లకుండా ఉన్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు, గతించిన వాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ గతించాల్సిందే. కాబట్టి ఎవరి గురించి నువ్వు బాధపడకో అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కాలపురుషుల్లో ఆయనలో కలిసిపోతున్నట్టు. అందుకే తవ నరలోక వీరాహ తవ వక్త్రాణి విశంతి. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టుగా ఈ నరలోకంలో ఉండే వీరులందరూ కూడాను నీ యొక్క నోళ్లల్లో అభివిజ్వలంతి, ప్రకాశమైనటువంటి మండుతున్నటువంటి ఆ నోళ్లలో ప్రవేశిస్తున్నారు. ఆ నోళ్లు కూడా మండుతున్నాయంట. మంటలో వేస్తే, అగ్నిజ్వాలలో వేస్తే అవన్నీ దహింపబడ్డట్టుగా ఆ నోళ్ళు, అగ్నిజ్వాల లాంటి నోళ్లల్లో వీళ్ళు ప్రవేశించి ఏమవుతున్నారు? మండిపోతున్నారు. అగ్నిజ్వాలలో వేస్తే ఎంతసేపు అండి? ఎవడైనా అగ్నిలో ప్రవేశిస్తే అంతే. ఆ నోళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అవి దంష్ట్రాకరములు. అంటే కాలపురుషుడు ఏమవుతున్నాడు? వాళ్ళందరినీ బాగా చప్పరిస్తున్నాడు. మనం చూడండి, మన తెలుగు వాళ్ళు ఆవకాయ, హీవకాయ మొక్క ఏం చేస్తారు? బాగా చప్పరించి ఎంజాయ్ చేస్తారు. అట్లా ఈ కాలపురుషుడు వాళ్ళ తలకాయలు, రకరకాల తలకాయలు వస్తూ ఉంటే ఆయన నవిలి మింగుతున్నాడు. అలాగే వీళ్ళు నదుల్లాగా ప్రవేశిస్తున్నారు. ఈ నదుల సముద్రాల్లో కలవటం అనేటువంటి ఈ ఉదాహరణ ఏదైతే ఉందో, ఈ చాలా చోట్ల వాడతారు. చాలా చోట్ల ఈ ఎగ్జాంపుల్ అనేది ఉంది. మనకు 2వ అధ్యాయంలో కూడా వచ్చింది. విషయాలు అనేటువంటివి
పూర్ణకాముడైన ఆప్తకాముడైన పురుషుడిలో ఈ విషయాలన్నీ ప్రవేశిస్తాయి, కానీ ఆయన మనసు ఏమి చెదరదు, సముద్రంలాగా గంభీరంగా ఉంటుందంట. కానీ అక్కడ జ్ఞాని యొక్క హృదయాన్ని చెప్పాడు. అవునా? ఇక్కడేం చెప్పాడు? ఇది వేరు, ఈ దృశ్యం వేరు. కాబట్టి ఈ ప్రవాహ రూపంలో వెళ్ళిపోతున్నారు. అవును, కాలం ఒక ప్రవాహమే, కాలం ఒక ప్రవాహమే. ఈ కాల ప్రవాహంలో జీవులందరూ ఏమవుతున్నారు చెప్పండి? అదే అంటాడు, యుద్ధం చేసినా చేయకపోయినా ఎవరు పోవాల్సిందే. అవునా కాదా? యుద్ధం చేసినా చేయబడి చచ్చిపోకుండా ఉంటారా? ఎప్పుడో ఒకప్పుడు పోతారు కదా. కాబట్టి ఇప్పుడు నీకు ధర్మయుద్ధం చేయడానికి అవకాశం, ధర్మయుద్ధం చేయమని చెప్పాడు. అది అప్పుడు ఆయన బుర్రకెక్కలే. అవునా? లోపల ఇంకా 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 అది ఉంది. ఇప్పుడు భక్తి వల్ల ఆయనలో కొంత అవన్నీ కాస్త పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు విశ్వరూపం చూసేటప్పటికి ఏమైపోయింది? సమాధానం బాగా దొరికిపోయి. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? జీవుళ్ళు ఎక్కడ పోతారు? ఎవరైనా యుద్ధం చేసినా చేయకపోయినా అందరూ కూడా ఎవరు కాల గర్భంలో కలిసిపోవాల్సిందే కదా. ఎవడు మిగళ్ళు కదా కాలగర్భంలో. ఎంత గొప్ప భీష్ముడైనా, ఎంత గొప్ప ద్రోణుడైనా ఉండరు కదా, ఎంత పెద్ద రాజులైనా ఉండరు కదా. మరి నా వాళ్ళు నీ వాళ్ళు అని తేడా ఉంటుంది, అందరూ వెళ్ళిపోవాల్సిందే. అందుకే అస్మదీయేమి యోధ ముఖ్యయి, మా పక్షంలో ఉండే యోధులు కూడా వెళ్ళిపోతున్నారు. నరలోక వీరులు అందరూ ఆ నోళ్లలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అవునా? చెప్పారు. ఇంకో ఉదాహరణ, నదులు సముద్రంలో ప్రవేశించడం ఒక ఉదాహరణ. మరొకటి చూడండి. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. సరే, వీళ్ళందరూ కూడా ఎలాగో ప్రవేశిస్తున్నారో చెప్పాడు. యథా జ్వలనం ప్రదీప్తం, జ్వలనం ప్రదీప్తం, బాగా మండుతున్నటువంటి అగ్నిలో పతంగాహ విశంతి. పతంగాహ అంటే మిణుగురు పురుగులు. మిణుగురులు ఎలా ప్రవేశిస్తాయి? ఎలాగూ వేగంగా, సమృద్ధ వేగాహ నాశాయ. అవునా? మిణుగురులు అగ్నిలో ప్రవేశించినట్టు. ఎలా ఎందుకు వెళ్తాయి? అగ్నిలో నాశనం అవడానికే వెళ్తాయి పతంగములు, మిణుగురులు. అవునా? వెంటనే చచ్చిపోతాయి ఇమ్మీడియట్ గా. సమృద్ధ వేగాహ, ఎంత ఆకర్షణ అంటే ఆ పతంగాన్ని, మిణుగురులకి అగ్ని అంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎంత వేగంగా వెళ్ళిపోయి పడిపోతాయి క్షణంలో. అవునా కదా? ఏదో ఆకర్షణ దానికి ఉంటుందట అగ్నిని చూడగానే. అలాగే ఇందాక నదులన్నీ సహజంగా ఏమైపోతాయి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎంత వేగంగా అవి సముద్రం ఉంటుంది కదా, సముద్ర మఠాన్ని చేరిపోతాయి, సముద్రం లీనం అయిపోతాయి. సముద్రం లీనం అయిపోయిన తర్వాత ఏమో నామరూపాలు ఏమి ఉండవు, మళ్ళీ అంతా సముద్రపు నీరే, నదికి ఇంకా నామరూపాలు ఉండవు. అలాగే ఇక్కడ జీవుళ్ళందరూ, వ్యక్తమైన జీవుళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆ కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఏమైపోతున్నారు? నామరూపాలు ఉంటాయా? ఉండవు. అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు అందరూ. నాశాయ అంటే ఏమి మిగలదు. అందుకే మృత్యు సర్వహరశ్చాహం ఎప్పుడా? మృత్యు సర్వహరశ్చాహ అంటే అన్నిటినీ హరించే మృత్యువు నేను. మృత్యువులోకి వెళ్ళిపోయినప్పుడు ఏం మిగులుతాయి? ఇంకా ఏమీ మిగలదు. కాబట్టి అంత వేగంతో వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. నాశనం అయిపోవడం అంటే ఈ నామరూపాలు ఏమి అక్కడ మిగలవు. తథైవ లోకాహ నాశాయ తవ వక్త్రాణి విశంతి. ఈ మునుకరులు అగ్నిలో ప్రవేశించినట్టుగా ఈ ప్రజలందరూ కూడా, ఈ జీవరాశి యావత్తు లోకాహ అన్నాడు. ఇందాక సీన్లో ఎవరు కనిపించారు? మా పక్షంలో వీరులు, ఈ పక్షంలో వీరులు, కౌరవ పక్షంలో వీరులు, నరలోక వీరులు అందరూ కనిపించారు. ఇక్కడ ఎవరు కనిపిస్తారు? లోకాహ, అన్ని ప్రాణులు. వాళ్లే కాదు,
అవును, ప్రాణులందరూ యుద్ధం చేయకపోయినా మిగతా ప్రాణులందరూ కూడా వెళ్ళిపోవాలి కదా, కాలపురుషులు లీనమవ్వాలి కదా. సో వాళ్ళు కనిపించారు. తర్వాత దాంట్లో సర్వ ప్రాణులు కూడా ఆయనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఈయన? అందరిని మింగి పారేసి అందరినీ భస్మం చేసేటువంటి వాడు ఎవరు ఈయన? అది కాలమే ఆ రూపంలో కనిపిస్తోంది. సరే, ఇలా వీళ్ళందరూ ఆయన నోట్లోకి ప్రవేశిస్తుంటే ఆయన ఏం చేస్తున్నట్ట కాలపురుషుడు? లేలిహ్యసే గ్రసమాన సమంతాద్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. ఇదొక దృశ్యం. ఇందాకేమన్నాడు? దశనాంతర అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళని కనిపించి చూశాడు. ఎవరు కొంత నవిలి మింగేస్తుంటే ఆయన పళ్ళ మధ్యలో కొంతమంది ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆయన కాలపురుషుడు గ్రసమాన లోకాన్ సమగ్రాన్, ఈ లోకాలన్నిటినీ అలా ఆయన మింగుతూ ఎలాంటి నోళ్ళు అంటే జ్వలద్భి ఉగ్రాన్, బాగా మండుతున్నటువంటివి, ప్రకాశమానంగా ఉన్నవి, భయంకరమైనటువంటి వాటి ఆయన నోట్లో ప్రవేశిస్తుంటే మింగుతూ మధ్యలో ఏం చేస్తున్నాడు? లేలిహ్యసే, మధ్యలో ఏం చేస్తున్నాడు? పెదవులు ఏమంటారు దాన్ని? పెదవులు చప్పరించటం. ఎంత బాగా పిక్చరైజ్ చేశారు చూడండి అర్జున్. అవునా? వ్యాసులు వారు. సో కాలపురుషుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం ఆయన అలే చేస్తున్నాడు. మనం అన్నం తింటే ఎట్లా తింటాం చెప్పండి? నవ్వులుతామా లేదా? నవిలి మింగుతామా లేదా? ఆయన కూడా నవ్విలాడు. ఆయన కూరలు ఉన్నాయి, మనకి పళ్ళు ఉంటాయి అంతే. తర్వాత నవ్విలేటప్పుడు ఏం చేస్తారు? మధ్యలో ఇట్లా అనుకుంటారా లేదా? అంటే పెదవులు నాలుకని ఇది చేసి కాస్త చప్పరిస్తూ ఉంటారు. చప్పరించటమేనా? చప్పరిస్తారు. ఆయన కూడా కాలపురుషుడికి మరి ఆ భోజనం వచ్చింది కాబట్టి చప్పరిస్తున్నాడు. ఆయన కాలపురుషుడు కాదు, మామూలు వాడు కాదు. కాబట్టి లేలిహ్యసే, మింగుతూ మధ్యలో చప్పరిస్తున్నాడు. ఎవరిని? లోకాలన్నింటినీ. ఒక కౌరవ పాండవ పక్షంలో ఉండే సైన్యం కాదు, లోకాలన్నింటినీ కూడా. తర్వాత నీ యొక్క తేజస్సుతో ఈ జగత్తు యావత్తు కూడా ఏమైంది? బాగా ప్రకాశమానమై పూర్తిగా నిండిపోయింది. ఉగ్రాహ అంటే బాగా ఎక్కువ ప్రకాశం అయిపోయి తట్టుకోలేనంత. కాబట్టి వీళ్ళందరూ ప్రకాశం నిండిపోయి నోరు తెరిచిపోయి నువ్వు ఉంటే మండిపోతుంటే దాంట్లో ప్రతపంతి ఏళ్ళు పడిపోతున్నారు, మండిపోతున్నారు, ఏళ్ళు పడిపోతున్నారు. కనిపించట్లా, వీళ్ళు కలిసిపోతున్నారు తప్ప ఎవడు బయటికి రాడు. అంతే. కాలపురుషుడు కలిసి బయటికి వస్తాడా? ఓ విష్ణు, ఇది భయంకరంగా ఈ దృశ్యం ఈ రకంగా కనిపిస్తోంది. లోకాలన్నీ నీలో కలిసిపోతున్నాయి. కాబట్టి కాలపురుషుడి యొక్క స్వరూపం.